వాళ్ళ ఇంటి ముందుకైనా పోతా. నా పోస్టులు ఎన్ని 10,000 పోస్టులు చేసుకొచ్చుకున్నా. మళ్ళీ కొన్ని పోస్టులు కూడా ఆపేసినాము ఇది తెచ్చినాక. అందుకు కాబట్టి నేను వాళ్ళ ఇంటి ముందుకు పోతా, వాళ్ళ ఇంటికి ధర్నా చేస్తా. నేను ఈ పోస్టులు తెగపోయి వాళ్ళ కాడ కూడా పెట్టుకొని వాళ్ళ కాడ కూర్చుంటారు. రెయ్యనక పగులానికి అక్కడే కూర్చో. నాకు కూడు లేదు, నీళ్ళు లేదు. ఇప్పుడు 2 నెలలు నేను హైదరాబాద్ వచ్చి 2 నెలల నుంచి మంచి నిలబడలేవు మాకు. మేము ఎందుకు ఇంత కష్టపడి మేము చేసుకుని మేము మమ్మల్ని ఏం తిట్టు చేసినారని చెప్పి ఇవాళ మా ఊరికి పోతే మేము ఊరికి పోవాలనుకుంటే మాకు ఊర్లో బాకీలు ఉన్నాయి, అప్పులు వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద బయట ఎట్టాడు చేస్తారు. నాకు ఇవాళ వాటలు పెట్టుకుంటే వాటలు కూడా ఆగిపోయి ఉన్నది. నేనేం దీన్ని బతకాలి? మీరు పెద్దవాళ్ళు అయితే మాకు చెప్పాలి, వచ్చి ఇదిగో ఇదమ్మా ఇది చేయకూడదు అని చెప్పాలి. చిన్నవాళ్ళు సినిమా చేయకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా? పెద్దవాళ్ళే చేయాలా? కోట్లు ఉన్న వాళ్ళే చేయాలా? కూడు ఉన్న వాళ్ళే తినాలా? కూడు లేని వాళ్ళు తినరా? అడుక్కుండే వాళ్ళు ఏమన్నా కొత్తంటారా? నువ్వు పెద్దవాడు, నీకు మిద్దెలు ఉన్నాయి, మేళ్ళలోని నాకు పూరిల్లు ఉంది. నువ్వు అమ్మ వాళ్ళని ఎందుకున్నావు? ఇంటికి రమ్మన్నా ఏమైనా పిలుస్తారా మీరు? నేను పూరింటికి తగినట్టే చేసుకున్నా. నా పూరింటికి నువ్వు నిప్పు పెడతావా? నేను ఏం పెట్టలేనా? నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకున్నా. నా సినిమా నువ్వు ఆపాల్సిన ఎవడని నేను అడుగుతున్నా. ఇప్పుడు ప్రతి మీడియాలలో కూడా అదే అడిగిన, ఎవరికి రాలేదా? వాళ్ళంత పెద్దవాళ్ళు అయితే నాకెందుకు, వాళ్ళ కంపెనీలు అయితే నాకెందుకు? ఏదైనా నేనైతే పబ్లిక్గా అడుగుతున్నా. నా సినిమా ఆడిన దాకా వాళ్ళ సినిమా ఎవరిదైనా కానీ ఆపాల్సిందే. నేను వాళ్ళ కంపెనీ ఎక్కడో కనుక్కొని వెళ్ళిపోతా, వాళ్ళ ఇల్లు ఎక్కడో కనుక్కొని పోతా. అన్నిటికీ నేను అడ్డం పోతా. నేనేం భయపడను. సావుకి 2 సావులు ఏమి రావు. పెద్దోడిదైనా ఇదే సావు, చిన్నోడిదైనా ఇదే సావు. పెద్దవాళ్ళని తెగపోయి ఏమన్నా బంగారం లేరు, నన్ను తెగపోయి మట్ల వేయరు. నేను దేనికైనా సిద్ధమే. నా సినిమా అయిపోయి ఆడిన దాకా 100 నా సినిమా ఆడాలి. ఒక్కరోజైనా నేను రూపాయికి తీయలేదు. నా ఇష్టం కొంది. నాకు సినిమా అంటే అంత ప్రేమగా ఉంది. నేను చిన్నప్పుడు అనుకున్న కళ ఈరోజుకి చేసుకున్నా. నా సినిమా ఒక్కరోజైనా 100 ఆడాల్సిందని నేను పెబ్బిలిగ్గా చెబుతున్నా. ఊరికి వేస్తా నేను.